పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం మండపాక గ్రామంలో ఉదయం 5:45 పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ వృద్ధులు వితంతులకు 4,000 ఇతర కేటగిరీలో 10,000 నుండి 15,000 అందజేత ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్ వెళ్లదని తప్పుడు ప్రచారం చేశారని ఉదయం 4:45 నుంచి తొలి రోజే 96% పెన్షన్లు పూర్తి చేసేలా పనిచేస్తున్నామని ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారికి పెన్షన్ అందజేస్తామన్నారు. తణుకు మండలం మండపాక, ఇరగవరం మండలం, కావలిపురం, అత్తిలి మండలం, పాలి గ్రామాల్లో అలాగే తణుకు పట్టణం 16వ వార్డులో స్వయంగా వెళ్లి పెన్షన్ సొమ్ము పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు సచివాలయ ఉద్యోగులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ సొమ్మును అందజేశారు. తణుకు నియోజకవర్గంలో 15,16,00,000 రూపాయల సొమ్మును 36,618 మంది లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు చూడు 4,000 బాగా ఇస్తున్నారా? చంద్రబాబు గారు అవి పెంచారు గతం కన్నా. తణుకు నియోజకవర్గంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్ల కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లోనూ కూడా ఉదయం 6 గంటల నుండి ప్రతి ఇంటికి వెళ్ళి అందించడం జరుగుతుంది. నియోజకవర్గంలో దాదాపు 36,000 పెన్షన్లు, 15,50,00,000 రూపాయలు ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి అందించడం జరుగుతుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 1వ తేదీ ఆదివారం వస్తే ఒకరోజు ముందుగానే శనివారమే పెన్షన్ని పంపిణీ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఆగస్టు నెల మొదటి ఆగస్టు 1వ తేదీన ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు 31వ తేదీన సెప్టెంబర్కి సంబంధించి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక నిబద్ధతతో ఇచ్చిన మాటకి కట్టుబడి పెన్షన్ని గెలవక ముందు నుంచి కూడా ఏప్రిల్ నుంచే పెంపు అమలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి అండగా నిలబడుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పి 250 రూపాయలు చెప్పిన 4 సంవత్సరాలు పెంచి 3,000 చేయడం జరిగింది. కానీ ఈరోజు ఏప్రిల్ నుంచే 4,000 రూపాయలు పెన్షన్ పెంచారు. అదేవిధంగా దివ్యాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ పెంచారు. దాన్ని ఈరోజు మొదటి రోజే ప్రతి నెల కూడా ఉదయం 6 గంటలకే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మండపాక గ్రామంలో 5:45 మొదటి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా పేద ప్రజలకి అండగా నిలబడటానికి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఎప్పుడు ముందుంటుంది. ఈరోజు సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటుగా అభివృద్ధిని కూడా కొనసాగించే దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, తణుకు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మొదటి 98% పైగా పెన్షన్లు అందించడం జరుగుతుంది. ఎవరైనా ఒకరిద్దరు తీసుకోలేకపోతే వారికి సెప్టెంబర్ 2వ తేదీన పెన్షన్లు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి నెలా కూడా ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలందరూ కూడా పాల్గొని విజయవంతంగా పెన్షన్ని అందించడం, ప్రతి ఇంటికి వెళ్ళి అందించడం కూడా జరుగుతుంది. దీనికి అధికారులను అందరినీ కూడా అభినందిస్తున్నాను. అధికారులందరూ కూడా ఈరోజు గతంలో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే, వాలంటీర్ల ద్వారా కాకపోతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగదని ప్రచారం చేశారు. 4,000 పెన్షన్ ఎవరని ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటింటికి పెన్షన్ని రద్దు చేస్తారని ప్రచారం చేశారు. ఈరోజు వాటన్నిటినీ అధిగమించి వాటన్నిటికీ భిన్నంగా ఈరోజు ఉదయం 6 గంటలకల్లా పెన్షన్లు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది.